అందరికీ నమస్కారం. ఈరోజు బీసీల రిజర్వేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటయ్యాయి. అగ్రకుల సంఘాలు ఒకటయ్యాయి. బీసీల రిజర్వేషన్లు అగ్రకులాల చేతిలోనే ఉన్నాయి. ఇటు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ కలగజేసుకోవడం లేదు. అధికారంలో రెడ్లే, నాయుళ్లే, కమ్మలే, వెలమలే, బ్రాహ్మణులే. మరి ఈ రిజర్వేషన్లను చేసేది ఎవరు? ఎవరితో ఫైట్ చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళతోనే కదా ఫైట్ చేయాల్సింది. మరి అలాంటప్పుడు మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి, మా జనాభా అంశ ప్రకారం మేము అడుగుతున్నాం. అటు తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇవ్వండి అంటున్నాం. ఇటు ఆంధ్రాలో మా జనాభా దామాష ప్రకారం మా రిజర్వేషన్లు కేటాయించండి. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంత ఉందో అంత అమలుపరచండి. కులాల పేరు చెప్పి విభజించి పాలించు అని కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 56 కార్పొరేషన్లు చేసి బీసీలను విడదీసి ఆ బీసీ కార్పొరేషన్కి ఏమన్నా మీరు లబ్ధి చేశారా అంటే నిధులు వదలకుండా చెక్ లేని పవర్లు ఇచ్చి చైర్మన్ డైరెక్టర్లను పెట్టి ₹1 నిధులు మంజూరు చేయకుండా మీ పార్టీ కార్యకర్తలుగా వాడుకున్నారు. మరి ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నారు. కాబట్టి బీసీ సోదరులు కానీ, కుల సంఘాలు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ ఒకటి తెలుసుకోవాలి. మన రిజర్వేషన్ మనకు కావాలి. మీకు రిజర్వేషన్ కావాలంటే ఇళ్లలో కూర్చుంటే రాదు. మన ఐక్యత లేకపోవడం వల్ల రావడం లేదు. అయ్యా, రిజర్వేషన్ కోసం అందరూ పోరాడండి. ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏ కులానికి ఎంత వాట దక్కాలనో అంత ఖచ్చితంగా దక్కుతుంది. అది రాజ్యాంగంలోని బాధ్యత, హక్కు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మనకు. కాబట్టి ఐక్యంగా లేకుండా కులంలో పేర్లు చెప్పుకొని హాస్టళ్ళ దగ్గరికి అందుకు తిరిగే సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉద్యమంలో ఎగరండి. ఒక జేఏసీగా ఏర్పడతాం. మనకు రావాల్సిన వాట ఎందుకు దక్కదో చూద్దాం. ఇప్పుడు కాకపోతే